అందరికీ నమస్కారం. ఈరోజు కథ అజ్ఞాత ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 11. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఒకరోజు రాత్రి పడుకుందామని ఇతిక గదికి వెళ్ళేసరికి ధీరజ్ లోపలే ఉన్నాడు. తప్పుకునే దారి కోసం వెతకగా ఈరోజుని మంచం పైకి తోసి బయటికి వెళ్ళేసరికి సరళ దేవతలా కనబడి అల్లుకుపోయింది. చెవి పట్టుకొని తీసుకెళ్లి కొడుకుకి గడ్డి పెట్టింది. అన్నం పెట్టిన చేతిని నరికే తెలివి ఎక్కడి నుండొచ్చిందిరా? మీ నాన్నలాగే చేస్తున్నావు, తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు, పుట్టగతులుండవు. నా మాట వింటే బాగుపడతావు, వినదంటే నిన్ను చంపి జైలుకు వెళ్ళటానికి వెనకాడ్ను. ఇంకోసారి దాని జోలికి వెళ్ళావంటే కాళ్ళు చేతులు నరికి పోగులు పెడతా. అంతగా నీకు ఇష్టం ఉంటే మంచి ఉద్యోగం సంపాదించు, నేనే మామతో మాట్లాడి పెళ్లి చేస్తా అని గీత బోధ చేసింది. ఆమె మాటలు ఎంతవరకు వినాలో అంతవరకే విన్నాడు. ఉద్యోగం చేస్తే మరదలు సొంతం అవుతుంది. దానికోసం అడ్డదారులు తొక్కాడు. పొట్టకొస్తే అక్షరం ముక్కరాదు. డక్కా ముక్కిళ్ళు తిని కాపీలు కొట్టి మాస్టర్లని బెదిరించి ఎలాగోలా డిగ్రీ గట్టెక్కించాడు. మామ పలుకుబడితో తెలిసిన వాళ్ళని పట్టుకుని ఎలాగైతేనేం సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. చదువు లేదు కానీ చావు తెలివితేటలు మాత్రం బాగానే ఉన్నాయి. పని రాకపోయినా వచ్చిన వాళ్ళతో చేయించుకోవటం, తిమ్మిని బమ్మిని చేయటం, స్వామి భజనలు లాంటి వ్యవహార జ్ఞానం బాగానే ఉందిలేండి. ఆ టాలెంట్తోనే నెట్టుకొస్తున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఇతకని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. వీటి టార్చర్ భరించలేక హాస్టల్లో ఉంటుంది. ఇంటికి వచ్చినప్పుడు తప్పించుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటుంది. నన్ను తీసేంత దమ్ము ఎవడుకుందిలే అని కాలర్ ఎగరేసి, సిటీ నీళ్లు పడినట్టున్నాయి, రంగు తెల్లి మిసమిసలాడుతున్నావు అని పెదవి కొరుక్కున్నాడు. వాడి చేష్టలకి తిక్కరేగి చెయ్యి లేపుతుంటే ఆ చేతిని పట్టుకుని ముద్దు పెట్టి, నీకంత గీరా ఉండకూడదు, తర్వాత చాలా బాధపడతావు అని ఇంకోసారి ముట్టుకోపోతే విసిరికొట్టింది. నీతో మాట్లాడటం శుద్ధ దండగా అని మోహన్ చిరాగ్గా పెట్టి తండ్రికి ఎదురెళ్ళింది. నాన్నా, ఇంతసేపా? నాకన్నా నీకు దేవుడెక్కువయ్యాడా? నన్ను రమ్మని పత్తా లేకుండా పోయావు అని గారాలు పోయింది. లేదురా, నీ పేరుతో పూజ అభిషేకం చేయించా, అందుకే ఆలస్యం. ప్రయాణం బాగా జరిగిందా? బస్సులో సీటు దొరికిందా? నేను రమ్మన్నా కదా అని అలానే వచ్చేసావా అని ప్రేమగా పలకరించాడు. నేను అలాగే వచ్చినా సత్తన్న ఊరుకోడ్లే, మీ శిష్యుడుండగా నిలబడొస్తానా, పడుకోనొచ్చాను అని గర్వంగా చెప్పింది. దారిలో సత్య కలిశాడులే, నీతో చాలా మాట్లాడాలి, ఫ్రెష్ అవ్వు అని ఇతికని పంపి సరళని పిలిచాడు. వస్తున్నా అన్నయ్య అని చెయ్యి తుడుచుకొని వస్తూ ఆయన చేతిలో ఉన్న వస్తువులు చూసి మొహం మాన్లమైంది. ప్రధానం చీరే, ఉంగరాలు దేవుడి గదిలో పెట్టు అన్నాడు. భారమైన మనసుతో వాటిని అందుకుంటే ఒంట్లో బాగోలేదా అని దిగాలుగా ఉన్న చెల్లిని గమనించి అన్నాడు. అదేం లేదన్నయ్య, బాగానే ఉంది అని నాంచి ఆయన అటు వెళ్ళగానే నా మొహం చూసి బాధపడుతున్నానని తెలిసిన వాడివి ఎందుకో కూడా తెలుసుకుని ఉంటే బాగుండేది అని మనసులో అనుకొని ప్రధానం చీరని తడిమి ఉంగరాలు బాక్సులో ఉన్నాయో లేదో చూసి అక్కడే ఉన్న ఇనప్పెట్టెలో పెట్టేసింది. ఇంటి తాళాలు సరళకి అప్పగించాడు సాంబమూర్తి. అంత నమ్మకం ఆమె మీద. దీన్ని తనకి అనుకూలంగా మార్చుకున్నాడు ధీరజ్. తల్లి దగ్గర తాళాలు కొట్టేసి అప్పుడప్పుడు డబ్బులు దొంగలించేవాడు. సాంబమూర్తి లెక్కలు అడగడు. సరళ కూడా చూసుకోలేదు. అదే అతనికి గొప్ప రక్ష. అలా సాగిపోతుంది ధీరజ్కి. ఏరా, ఆఫీస్ ఎలా ఉంది? ఎవరన్నా పరిచయం అయ్యారా? రూమ్ దొరికిందా అని దగ్గరికి వచ్చిన ధీరజ్ని కుశల ప్రశ్నలు వేసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వాడు ఒట్టి అమాయకుడని ఆయన అభిప్రాయం. జగజ్జంత్రి అని తెలీదు పాపం. బాగుంది మామ, ఒకరిద్దరు పరిచయం అయ్యారు. రూమ్ వెతుకుతున్నా, ప్రస్తుతానికి పీజీలో ఉంటున్నానని రాముడు మంచి బాలుడు లెక్కన చేతులు కట్టుకొని చెప్పాడు. మంచిదిరా, మీ అమ్మ చాలా కష్టాలు పడిందిరా, నువ్వు తప్ప ఎవ్వరూ లేరు, జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఎప్పుడూ ఇదోగోలా, ఇంకోటి లేదని మనసులో చిరాకు పడుతూ పైకి అలాగే అన్నాడు. వాడి మనసులో కల్మషం ఆయనకి తెలియదు కదా. అసలు ఎందుకు పిలిచాడో చెప్పకుండా ఈ సోదంతా ఎందుకు అన్నట్టు ముళ్ళ మీద కూర్చున్నాడు. ఆయన అడిగిన వాడికి సమాధానాలు చెప్తూ, ఈ ఇంటికి నాకు మగతోడు నువ్వే, ఏ శుభకార్యం నువ్వు లేకుండా జరగదు అనగానే ధీరజ్ మనసు గాలిలో ఎగిరింది. ఇతికతో పెళ్ళి అంటున్నాడని. ఎల్లుండి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు,
వాళ్ళకేం కావాలో దగ్గరుండి అన్నీ నువ్వే చూసుకోవాలి అనగానే పాతాళంలోకి కూరుకుపోయి, మామా, అబ్బాయి ఏంటి, మర్యాదలేంటి అని అరిచినంత పనిచేశాడు. ఇతకకి ఎల్లుండి నిశ్చితార్థం. దానికోసమే నిన్ను పిలిచింది. రెడ్డితో మాట్లాడాను. మామిడాకులు తీసుకొని అట్నుండి పట్నం వెళ్ళి కావలసినవి తీసుకురా అని చెప్పి ఎవరో పిలిస్తే వెళ్ళాడు సాంబమూర్తి. చెప్పినవేవీ వినలేదు ధీరజ్. నిశ్చితార్థం దగ్గర ఆగింది అతని మనసు, మెదడు. నన్ను కాదని ఇంకొకటితో పెళ్ళేంటని కోపంగా వెళ్ళి తల్లిని నిలదీశాడు. రే రే, పెద్దగా అరవకురా, అన్న వింటే బాధపడతాడు. ఆయన కూతురు ఆయన ఇష్టం. ఎవరికిచ్చి చేయాలో, ఎక్కడిస్తే సుఖపడుతుందో కన్న తండ్రిగా ఆయనకి తెలుసు. ఆయనకి కొన్ని ఆశలు కోరికలు ఉంటాయిగా అని కళ్ళు ఒత్తుకొని అంది. శుభకార్యంలో ఏమన్నా గొడవ జరిగిందో నా శవాన్ని కళ్ళ చూస్తావు. కొడుకు అలవాట్లు, ప్రవర్తన, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడని అవగాహన సూచాయగా ఉంది. అందుకే హెచ్చరిక జారీ చేసింది. సాంబమూర్తి పిలుస్తున్నా పలకకుండా బయటికి వెళ్తుంటే ఎవరో పిలిచారు, వాళ్ళని కలవటానికి వెళ్తున్నాడని సర్ది చెప్పింది సరళ. కరణం పిలిచాడు, ఇప్పుడే వస్తా అని వెళ్తున్న అన్నని తడి కళ్ళతో చూసింది. అబ్బాయి వాళ్ళొచ్చి వెళ్ళాక ఏమంటావు సరళ అన్నాడు. నాకేం తెలుసు అన్నయ్య అంది. నీకేం తెలుసు, బోలా మనిషివి. వ్యవహార జ్ఞానం తెలుసుంటే అత్త, ఆడపడుచు, ఆరాళ్ళు, మొగుడు దాష్టికానికి బలైదానివి కాదు అన్నాడు. నాది కూడా తప్పేలే. ఆడపిల్లని ఎప్పుడైనా మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. పుట్టింట్లో యువరాణి, అత్తింట్లో మహారాణిగా బ్రతకాలి. గంతకి తగ్గ బొంత. నిన్ను ఆ తాగుబోతుకు కట్టబెట్టి తప్పు చేశాను. నా కూతురు విషయంలో ఆ తప్పు చేయను. అబ్బాయి కుటుంబం బాగుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో విచారించి ముడిపెడతా అన్నాడు. ఆయన మాటలు విన్న తర్వాత ఇంకో సంబంధం ఎందుకు, నా కొడుకు ఉన్నాడు కదా అనే మాట గొంతు దాటి బయటికి రాలేదు. ఆయన చెప్పింది నిజమేగా. ఆస్తిపాస్తుల్లేని తాగుబోతుకి పిల్లనివ్వలేడు అన్న మనసు అర్థం చేసుకొని ఆయన మాటలకి అంగీకారం తెలిపింది సరళ. చక్కగా తలస్నానం చేసి అత్త ధూపం వేస్తుంటే హాయిగా ఉంది ఇతికకి. జడల్లుకుంటూ, ఇప్పుడు చెప్పండి నాన్న, ఎందుకు రమ్మన్నారు అని ఆయన పడక కుర్చీకి పక్కన స్టూల్ మీద కూర్చుంది. కూతుర్ని కాసేపు అలాగే చూశాడు. సిటీలో ఎలా ఉన్నా ఇంటికి రాగానే లంగా ఓనిలోకి మారిపోతుంది. తన దిష్టి తగులుతుందని చూపు తిప్పి, ఎల్లుండి నీకు సూరజ్కి నిశ్చితార్థం అని అసలు విషయానికొచ్చాడు. ఏమంటున్నారు అని షాక్లో లేచి నించుంది. కూతురు విస్మయం ఆయనకి ఆందోళన కలిగించింది. అది నిశ్చయం చేసుకోను, నీకు సూరజ్ తెలుసుగా అని సందిగ్ధంగా కనుబొమ్మలు ముడిచాడు. కూతురు నుండి ఎలాంటి సమాధానం వినాల్సి వస్తుందని గుండె వేగంగా కొట్టుకుంది. తెలుసు నాన్న, రాజు బోటిక్స్ ఓనర్. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బోటికి వెళ్తుంటా, అక్కడ పరిచయం. కానీ ఇంత సడన్గా పెళ్ళేంటి అని 2 చేతులు గడ్డం కింద పెట్టుకొని దిగాలు పడింది. 10 రోజుల క్రితం వాళ్ళు పేరెంట్స్తో వచ్చాడమ్మా. మీ అమ్మాయి బాగా నచ్చింది, తనంటే ఇష్టమని ఆమెకు కూడా చెప్పలేదు. మీకే చెప్తున్నా, పెళ్లి చేసుకోవాలని కన్న వాళ్ళతో వచ్చా. మీ నిర్ణయం ఏంటని అడిగితే ఆలోచించుకొని చెప్తాను అన్నా. వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసుకున్నా. నిన్ను చూస్తుంటే తొందరపడ్డాననిపిస్తుంది అని గొంతు బాధగా ధ్వనించింది. తండ్రి బాధపడితే అస్సలు తట్టుకోలేదు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఒడిలో తలపెట్టుకొని, అలా అనకండి నాన్న, ఇంత సడన్గా పెళ్ళంటే ఏదోలా ఉంది అంది. తన తల నిమురుతూ, ఏంట్రా నీ బాధ, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే. అదే తెలిసిన మనిషి అయితే ఇంకా మంచిది అన్నాడు. అది ఎప్పుడో కదా, ఇప్పుడే ఎందుకు అని బొంగమూతి పెట్టింది. ఎప్పుడో ఏంటి, నీ వయసు 20. ఇప్పుడు కాకపోతే 3వ కాలొచ్చాక చేసుకుంటావా అని చెల్లొక్తి విసిరాడు. అది కాదు నాన్న అని నసిగింది. బిడ్డ ఇబ్బంది గమనించి, నీకు కష్టంగా ఉంటే ఇప్పుడే వద్దని చెప్తాను. నీకన్నా నాకేది ఎక్కువ కాదు. నీ మనసులో ఏముందో నిర్భయంగా చెప్పు. నా కోసం, సమాజం కోసం నీ మనసు కష్టపెట్టుకొని ఇష్టం లేని బంధంలో ఇమడాల్సిన అవసరం లేదు అని కూతురు మనసు శాంతపడేలా స్థిరంగా చెప్పాడు. ఆయనకి కూతురు సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదు. నిశ్చితార్థం ఆగిపోతే ఎలా అన్న ఆలోచన లేదు. బిడ్డ సంతోషంగా లేనప్పుడు ఎంత గొప్పింటి సంబంధమైన దండగా. ఇంతకాలం ఒంటరిగా కష్టపడింది, బ్రతికింది కూతురు కోసమే. తనే సంతోషంగా లేకపోతే? అబ్బాయి మంచివాడు, కుటుంబం బాగున్నా, ఆస్తిపాస్తులున్నా ఏం ప్రయోజనం అన్నది ఆయన అభిప్రాయం.
ఇప్పటిదాకా పెళ్ళి అనే ఆలోచన రాలేదు నాన్న. చదువుకొని ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని బాగా చూసుకోవాలనే తపన తప్ప ఇంకోటి లేదు. అసలు పెళ్లి గురించి ఎలాంటి అభిప్రాయాలు, ఆశలు లేవు. ఇప్పుడు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని మనసులో ఉంది చెప్పేసింది. ఆయన దగ్గర ఎప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం, దాచుకునే సందర్భం రాలేదు మరి. మనసులో ఉంది స్పష్టంగా, స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఇచ్చాడు. ఆ ధైర్యంతోనే మనసు విప్పింది. తండ్రి నిర్ణయం ఎలా ఉన్నా సమ్మతమే. ఆయనపై అంత నమ్మకం. బిడ్డ మాటలు విన్న తర్వాత తొందరపడ్డానని అనుకున్నా, నీ మాటని ఎప్పుడు కాదన్నాను. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అప్పుడే ఆలోచిద్దాం అని రిలాక్స్గా వెనక్కి వాలాడు. నాన్న, ఏంటి మీరనేది? మరి సూరజ్ వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు అని తండ్రి ఏ బాధ లేనట్టు ఆరాంగా ఉంటే బిత్తరపోయి అడిగింది. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను అడిగాకే ఏ సంగతి చెప్తాను అన్నా. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదని నింపదిగా చెప్పాడు. ఈ ఏర్పాట్లేంటి? మూలగా ఉన్న మామిడాకులనే చూపిస్తూ అయోమయంగా అడిగింది. మర్చిపోయావా? ఎల్లుండి శ్రీరామనవమి. నిన్నడిగి నీకిష్టమైతే సీతారాముల కళ్యాణం తర్వాత ప్రదానం చేయాలని అనుకున్నా. రెండూ కలిసొస్తాయనే ఉద్దేశంతో అన్నాడు. అబ్బాయి మంచివాడు. నీకు తెలుసు కూడా. అభ్యంతరం చెప్పవనే నమ్మకంతో కొన్ని ఏర్పాట్లు చేసుకున్నా. అత్తకి, బావకి, పూజారికి తప్ప ఎవరికీ తెలీదు. అందరికీ ఆ రోజే చెప్పాలని ఆగాను. అదే మంచిదైంది అని రెండు చేతులు కలిపి ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా చెప్పాడు. తండ్రిపై ప్రేమ అమాంతంగా పెరగటంతో ఆయన భుజాలు చుట్టేసి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక అలా ఉండిపోయింది. ఒక్కోసారి మాటలు అవసరం లేదు. అక్కడే ఉన్న సరళ మనసు కూడా శాంతించింది. ఇతిక పెళ్లి పరాయివాడితో అన్న ఆలోచన మనసుని అల్లకల్లోలం చేసింది. ఇతిక నిర్ణయం అన్న మాటలతో మనసు శాంతించింది. ఈ విషయాలు తెలియని ధీరజ్ ఒళ్ళు మరిచేలా తాగుతున్నాడు. సూరజ్ తండ్రికి ఫోన్ చేసి అమ్మాయి కొంతకాలం ఆగాలని అంటుంది. ఇప్పుడైతే పెళ్లి చేసే ఉద్దేశం లేదని సున్నితంగా విడమరిచి చెప్పాడు. సూరజ్ తండ్రి నుండి సానుకూల స్పందన వచ్చింది. తలుపులు బాదుతుంటే కొడుకేనని సరళ గబగబా వెళ్ళింది. అందరూ తిని పడుకున్నారు. కొడుకు కోసం ఎదురు చూస్తుంది ఆమె. పొద్దున్న వెళ్ళినవాడు తిరిగి రాకపోతే ఆమె మనసు గుబుగుబులాడుతుంది. కొడుకు సంగతి తెలిసి ఏ బీభత్సం చేస్తారోడని. దీపాలు పెట్టేదాకా ఏం జరగకపోతే తాగటానికి వెళ్ళాడని ఎదురు చూస్తుంది. అన్నయ్యకి విషయం తెలియకుండా జాగ్రత్త పడాలని. తాగుతూ తూలుతూ వచ్చాడు ధీరజ్. ఏం అడిగినా గొడవ చేస్తాడని తీసుకెళ్లి మజ్జిగ తాగించి పడుకోబెట్టింది. నిద్రకి ఉపక్రమిస్తూ వీడు గనక సక్రమంగా ఉంటే ఇతికని నా కోడల్ని చేయమని అడిగేదాన్ని. నా తలరాతలో అది మేనకోడలే కానీ కోడలు కాదని రాసిపెట్టుందేమో అని ఆలోచిస్తూ ఎప్పుడో పడుకుంది. సాంబమూర్తి ఏ తొందరపాటు నిర్ణయం తీసుకోలేదని ప్రశాంతంగా, తాను కోరుకున్న పిల్ల దక్కలేదన్న కోపంలో ధీరజ్, తను ఏది కోరుకున్నా జరగదనే బాధలో సరళ ఆ రాత్రి గడిపారు. ఉదయాన్నే లేచిన ఇతిక గుమ్మం తలుపులు మూసి ఉంటే అత్త ఇంకా లేవలేదని వాకిలి శుభ్రం చేసి ముగ్గు పెడదామని నీళ్లు ముగ్గు డబ్బా తీసుకుని తాళం తీసింది. అప్పుడే ఇంటి ముందు కారు ఆగితే ఎవరిదని పరీక్షగా చూసింది. సూరజ్ కారు దిగొస్తుంటే నిలుక్కుపోయింది. ఇంత పొద్దున్నే తను ఇంటికి రావటం ఏంటా అని అయోమయానికి గురి చేసింది. హాయ్ ఇతిక అని గోగుల్స్ తీసి పలకరించాడు. ఆశ్చర్యం నుండి తేరుకొని హాయ్ అని బలవంతంగా నవ్వింది. సరాసరి లోపలికి వస్తుంటే ఎందుకు వచ్చాడనే ప్రశ్న ఉదయించేలోపు రా బాబు అన్న తండ్రి పిలుపుతో పక్కకి జరిగింది. మీ రాకకి కారణం మీ నాన్నగారితో అన్ని వివరంగా చెప్పానే అన్నాడు. దాని గురించే వచ్చానండి. బాంబే నుండి రాగానే నాన్న చెప్పారు. మీ నిర్ణయం మీరు చెప్పారు. ఎందుకు వద్దందో తెలుసుకుందామని వచ్చా. ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడటానికి పర్మిషన్ ఇస్తారా అని అడిగాడు. ఎందుకు వద్దందో చెప్పాను కదా, ఇంకా మాట్లాడటం ఎందుకు అన్నాడు. ప్లీజ్ అండి, ఒక్కసారి తనతో మాట్లాడనివ్వండి. తర్వాత కూడా తన అభిప్రాయంలో మార్పు రాకపోతే బలవంతం చేయను. ఇంకెప్పుడు తన కంటికి కనిపించను అన్నాడు. సాంబమూర్తికి అతనిలో నచ్చింది ఇదే. సూటిగా స్పష్టంగా మాట్లాడటం. అమ్మాయి నచ్చితే ఆమెకి చెప్పకుండా ఇంటికి వచ్చి అడగటం. తనతో మాట్లాడటానికి అనుమతి అడగటం. అతనిపై పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగించి ఇతిక వైపు చూశాడు. మీ ఇష్టం అన్నట్టు తలూపింది. మాట్లాడుకోండి, పొలం దాకా వెళ్ళొస్తాను అని సరళకి చెప్పి వెళ్ళాడు సాంబమూర్తి.
సరళ ఒకసారి చూసి ఉండటం, ఇందాకటి సంభాషణ విని ఉండి పెరట్లోకి వెళ్ళండి, కాఫీ పంపిస్తాను అంది. నీ దృష్టిలో నేనెలాంటి వాడిని అని అడిగాడు. నేను చూసినంత వరకు మంచివారే అంది. నువ్వు చూడని ఇంకో కోణం ఉందంటావా అన్నాడు. లేదని చెప్పగలరా? మిమ్మల్ని చూసిందే 4-5 సార్లు. హాయ్ బాయ్ తప్ప ఎక్కువ మాటలు లేవు. చూపులకు 4 రోజుల పరిచయానికి పెళ్లి చేసుకునేదాకా వచ్చారు. మీకిష్టమైతే సరిపోతుందా? నా గురించి మీకు తెలుసో, కానీ మీ గురించి నాకేం తెలీదు. ఒక్క బోటి కోనరని తప్ప అని మనసులో అతను ఏంటి అనేది స్పష్టంగా చెప్పేసింది. నిజమే, 4 రోజుల పరిచయానికే పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు నచ్చారని ఇంతదాకా వచ్చాను. ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవచ్చా అని అడిగాడు. నాన్న చెప్పారు కదా, నాకిప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని అంటుంది. అదే ఎందుకు, ఎవరినన్నా లవ్ చేశారా అని అడుగుతాడు. సీరియస్గా చూసి, ప్రతి దానికి లవ్ కారణమా అంటుంది ఇతిక. లవ్ చేయనప్పుడు మరేంటి అన్నాడు. నాకు గోల్స్ ఉన్నాయి అంది. ఏంటవి? ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని. నో ప్రాబ్లం, నేను ఫుల్ఫిల్ చేస్తాను అన్నాడు. అన్నంత ఈజీ కాదు అంది ఇతిక. అందరిలాంటి వాడిని కాదు. అదేనా, ఇంకేమన్నా అన్నాడు. మా నాన్నగారి బాధ్యత నాదే అంది. నేను కాదనను, నీకు ఇష్టమైతే మనతోనే ఉంటారు అన్నాడు. చెప్పటానికి బాగుంటాయి, చేయటానికి కాదు అంది ఇతిక. నమ్మకం లేకపోతే రాసిస్తాను అన్నాడు అతను. బంధాలే విడిపోతున్నప్పుడు కాగితాలకి విలువ ఉంటుందా అంది ఇతిక. లేదని అనిపిస్తే ఏం చేస్తే నమ్ముతావు, అదేనా చెప్పు అన్నాడు. ఆర్ యూ సీరియస్, అన్నింటికి ఓకే అంటున్నావు అంది. ఎలాగైనా నన్ను కాదనేలా చెయ్యాలన్నది నీ పంతమైతే అవునని చెప్పించాలని నా ఆరాటం అన్నాడు సూరజ్. మీరెంత చెప్పినా నాకు ఇష్టం లేదు అంది ఇతిక. ఓకే, ఇప్పుడు ఇష్టం లేదన్నారు, మరి ఎప్పుడు కలుగుతుందో చెప్తారా? 1 సంవత్సరం, 2, 3, 4 చెప్తే ఆగుతారా అంటుంది. చెప్పి చూడు, ఎంతకాలమైనా వేచి చూస్తా అన్నాడు. మీ నిరీక్షణ ఫలించదు అంది. అంటే మీ మనసులో ఎవరో ఉన్నారు అన్నాడు. నో అంది. మరేంటి, నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు, నచ్చకపోతే ఫ్రెండ్లీగా విడిపోదాం అన్నాడు. ఇప్పుడు ఓకే చెప్పాలా అంది ఇతిక. అలా అని అనటం లేదు, ఒకసారి నా వైపు నుండి ఆలోచించు అంటున్నా అన్నాడు సూరజ్. ప్లీజ్ నన్ను విసిగించకండి అంది. విసిగించటం లేదు, నీలాంటి అమ్మాయిని మిస్ చేసుకోవటం ఇష్టం లేక ఇంత దూరం వచ్చాను. లేకపోతే నా చుట్టూ ఎంతమంది తిరుగుతారో తెలుసుగా అన్నాడు. ఆ మాటకి ఆలోచనలో పడింది ఇతిక. తన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ డ్రీమ్ బాయ్ అని తెగ కలవరిస్తారు అతన్ని. అలాంటి వ్యక్తి ఇంటికొచ్చి నువ్వంటే ఇష్టం అంటుంటే మనసు సందిగ్ధంలో పడింది. ఎస్ అని చెప్పాలా, నో అని చెప్పాలా అని. ఇతిక సైలెంట్గా ఉంటే ఒక్క విషయం క్లియర్ చేస్తాను. నీ ఆశలకు ఆశయాలకి అడ్డురాను. నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఎప్పుడూ అబ్జెక్షన్ చెప్పను. ఇప్పుడే పెళ్ళి అనటం లేదు, నీ మనసు ఒప్పుకున్నప్పుడే జరుగుతుంది, ఏమంటావు అని చెప్పి ఇతిక నిర్ణయం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. ఇతిక మనసు 2 విధాలుగా నలుగుతుంది. ఓకే చెప్పమని, కాదని ఏటూ తేల్చుకోలేక మధ్య మార్గం కనబడి అదే విషయం అతనితో షేర్ చేసుకుంది. పరిచయం పెంచుకుందాం, అర్థం చేసుకుంటే కలిసి నడుద్దాం, లేదంటే ఎవరి దారి వాళ్ళదే అంటుంది. చిన్న మార్పు. ఈ ఊరిలో మీ నాన్నగారికి మంచి పేరుంది. మనల్ని చూసిన వాళ్ళు సాంబమూర్తి కూతురు ఎవరితోనో తిరుగుతుందని వేలెత్తి చూపకుండా కాబోయే వాడితోనే తిరుగుతుంది అంటే బాగుంటుందేమో అన్నాడు. క్లియర్గా చెప్పండి అంది ఇతిక. మనం ఎంగేజ్ అయ్యాక పరిచయం పెంచుకోకూడదా అన్నాడు. అవసరం అంటారా అంటుంది ఇతిక. తప్పదు అంటాను, ఆలోచించండి అన్నాడు. ఒక్క నిమిషం ఇలారా అన్నాడు సాంబమూర్తి. ఎప్పుడొచ్చాడో పెరటి గుమ్మంలో ఉన్నాడు. దగ్గరగా వెళ్ళాక, అబ్బాయి చెప్పింది బాగుంది. సిటీలో ఎప్పుడు మన ఊరి వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో పడి దుమారం రేగే కన్నా తాంబూలాలు తీసుకుంటే మురిగే నోర్లు మూతపడతాయి. మీరిద్దరూ ఎప్పుడంటే అప్పుడే పెళ్ళి అన్నాడు. తండ్రికి సమ్మతి తెలపగానే సూరజ్ వైపు నవ్వుతూ చూశాడు. వెళ్తుంటే నాన్నగారితో మాట్లాడాను, ఎల్లుండి కలుద్దాం బాబు అని వీడుకోలు పలికాడు. అలాగే మామయ్య, మిమ్మల్ని అలా పిలవచ్చా అన్నాడు. నిరభ్యంతరంగా అని అంగీకారం తెలిపాడు. వచ్చేటప్పుడు ఎంత బాధగా ఉన్నాడో వెళ్ళేటప్పుడు అంత హుషారుగా ఉన్నాడు సూరజ్. మది కోరిన అమ్మాయి అంగీకారం లభించిన సంతోషంలో 4 గంటల దూరాన్ని
3 గంటల్లో పూర్తి చేశాడు. సరళకి కాసేపు సంతోషం, కాసేపు దుఃఖంలా ఉంది. కుదరటం, వద్దనటం, మళ్ళీ సెట్ కావటం. ఆమె మనసులో అన్న మీద తెలియకుండానే వ్యతిరేక భావం మొగ్గతొడిగింది. అది పెరిగి పెరిగి దేనికి దారితీస్తుందో. ఎప్పుడో నింపాదిగా లేచిన ధీరజ్ మంచి బాలుడిగా మామ ముందు కటింగ్ ఇచ్చాడు. మంచిగా ఉంటూనే ముంచే రకం కదా. ఏ గొడవ చేయకుండా సైలెంట్గా ఉండడు. వాడి ప్లాన్స్ వాడుకున్నాయి. సాంబమూర్తికి చెప్పుకోవటానికి బంధువులెవరూ లేరు. సరళ, భార్య చెల్లెలు కాంతం తప్ప. ఆమెని రమ్మని ఫోన్ చేస్తే, అంత దూరం ఏమొస్తాంలే బావా, మీ తమ్ముడు మీలాగా ఖాళీగా ఉండే రకమా అని దీర్ఘాలు తీసింది. ఆమె మాటలకు అలవాటు పడిన సాంబమూర్తి పెద్దగా బాధపడలేదు. రాను రానంటూనే ముందు రోజే దిగబడింది కాంతం. కూతురితో ఆమె రాకెక్క కారణం తమకంటే 4 రెట్లు డబ్బున్న సంబంధం కుదిరిందని తెలిసి కడుపు మంటతో వచ్చింది. సరళకి కాంతానికి క్షణం పడదు. అప్పలంగా అక్క ఇంట్లో పడి దోచుకు తింటుందని అక్కసు. మొదట్లో తనకన్నా ఎక్కువ స్థాయిలో ఉండి బతుకు చెడి అక్క పంచున చేరిందని చిన్న చూపు. ఎలగా పిల్లుల్లా కొట్లాడుకుంటూ సాంబమూర్తి ముందు మాత్రం నవ్వుతూ ఉంటారు. లోపల ఎన్ని అనుకున్నా బావని చూస్తే మాత్రం నోరు పెగలదు. అక్క ఇతిక ముందే మూతి తిప్పులు, పుల్ల విరుపు మాటలు. అతని ముందు కుందేలు పిల్లే. ధీరజ్ ఫోన్ కోసం 2 గంటల నుండి ఎదురు చూస్తున్నాడు. ధరణిని చూసి, ఎవరి కొత్త క్యాండిడేట్ అని జాగ్రత్తగా చూసి, పాత చింతకాయ పచ్చటి కొత్త జాడ్లోకి మారినట్టు బాగానే ఉన్నావే, డబ్బు తెచ్చిన దర్పం అని ఒళ్ళంతా చూపులతో తడిమేశాడు. ధీరజ్ చూపులు గుచ్చుకుంటున్న ధరణి పక్కకి తప్పుకోలేదు. తన ఫాలోయింగ్ సిటీలోనే కాదు, ఇక్కడ కూడా తగ్గలేదని బలుపు, పొగరు, ఆ గర్వంతో ఇంకాస్త అందాలని ఆరబోస్తుంది. ధీరజ్ ఇంకో స్టెప్ ముందుకు వేసేలోపు ఫోన్ వచ్చి పక్కకు వెళ్ళాడు. ఛా, ఇంకాసేపు ఉండొచ్చుగా అని నేలని విసురుగా తన్నింది ధరణి. ఫోన్ మాట్లాడి విజయ గర్వంతో మీసం మెలేశాడు. ఈ దెబ్బతో నీ కూతురికి నేను తప్ప ఇంకెవ్వరూ మొగుడు కాలేరని నా కాళ్ళు కడుగుతావు మామా అని వంకరగా నవ్వాడు. కొడుకు ప్రవర్తన తెలిసిన సరళ ఏం చేశావురా అని అనుమానంగా అడిగింది. నీకెందుకు, నీకు కావాల్సింది ఇతిక నీ కోడలు కావటం అంతే కదా అని చిరాకు పడ్డాడు. ఎప్పుడు తప్పుదారిలో వెళ్ళకని నీతులు చెప్పే ఆమె ఈరోజు మౌనం వహించింది. అన్నపై ఏర్పడిన వ్యతిరేకత ఆమె నిర్లిప్తతకి కారణం. ఆ తర్వాత కట్ చేస్తే పచ్చడి తోరణాలతో ముచ్చటైన రంగవల్లులతో అందంగా ముస్తాబైంది రాములోని కళ్యాణం జరుపుకోవటానికి సిద్ధమైంది సాంబమూర్తి కుటీరం. ఇంట్లోనే రాములవారి కళ్యాణం జరిపిస్తాడు శ్రీరామనవమి పర్వదినం రోజున. భద్రాచలంలో కళ్యాణం అవ్వగానే గుడిలో సాంబమూర్తి ఇంట్లో పెళ్లి తంతు మొదలవుతుంది. కళ్యాణం జరిగే టైంకి సూరజ్ వాళ్ళని రమ్మని చెప్పాడు సాంబమూర్తి. ఎందుకో అనుకున్న టైంకి రాలేదు. ఫోన్ చేస్తున్నా కలవటం లేదు. వస్తారా లేదా అని ఆందోళన చెందుతున్న మామని చూసి ధీరజ్ మనసులో సీతాకోకలు ఎగురుతున్నాయి. ఎంత ఎదురు చూసినా వాళ్ళు రారు మామా. ఊరే వాళ్ళందరినీ పేరు పేరున పిలిచావు. నా కూతురి తాంబూలాలని రాని పెళ్ళికొడుకుని ఎలా చూపిస్తావు? చచ్చినట్టు నేనే దిక్కు అని పళ్ళు నూరాడు. సమయం మించిపోతున్న అబ్బాయి వల్ల జాడలేక కాంతం సనుగుళ్ళు ఎక్కువయ్యాయి. అసలు వస్తారా లేరా అని దీర్ఘాలు తీస్తూ అమ్మలక్కలకి రకరకాల కథనాలు వినిపిస్తుంది. ఒక్కసారి ఏం జరిగిందంటే అంటూ ఎలా గుమ్మం దాకా వచ్చిన సంబంధాలు వెనక్కిపోయాయో మసాలాలు జోడించి కథలు కథలుగా చెప్తుంది. సమయం గడిచే కొద్దీ గుసగుసలు ఎక్కువయ్యాయి. సాంబమూర్తిలో ఆందోళన పెరిగిపోతుంది. తండ్రి బాధ చూడలేని ఇతిక ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని సూరజ్కి మెసేజ్ చేస్తుంది. చూసినట్టుగా బ్లూటిక్స్ పడినా రిప్లై రాక వాట్సాప్ కాల్ చేసింది. 2 సార్లు కట్ అయ్యాక మూడోసారికి ఇంటి ముందు కారు ఆగింది. వరుసగా కార్లు ఇంటి ముందు ఆగేసరికి సాంబమూర్తి ప్రాణం లేచొచ్చింది. నవ్వుతూ కారు దిగిన సూరజ్ని చూసి ధీరజ్ గుండె పాతాళానికి, కాంతం నోటికి తాళం పడటం, ధరణి కళ్ళు బాతుగుడ్లవ్వటం ఒకేసారి జరిగాయి. తాంబూలాలకే వాళ్ళ తాహత్తుకి తగ్గట్టు తెచ్చిన కానుకలు చూసి కాంతం గుండె లబోదిబోమని కొట్టుకుంది. కూటికి లేని ఎంత మంచి సంబంధం వచ్చిందా అని కుళ్ళుకుంది. ఒక్కసారి కూడా తన వైపు చూడకుండా అక్కడ లేని ఇటుక కోసం వెతుకుతున్న అతని కళ్ళని చూసి, నాకంటే అందంగా ఉండి చావదు, ఏం చూసి పెళ్ళికి ఒప్పుకున్నావురా మగడా అని బుగ్గలు కొరుక్కుంది. నీలాంటి అందగాడికి నాలాంటి ఫిగర్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆ మొద్దు నీకు సరితూగదు అని లోలోన వాపోయింది ధరణి. ధీరజ్కి పిచ్చి ఒకటే తక్కువ. అసలు ఎలా వచ్చాడు?
నేను చేసిన పనికి ఈ ఇల్లు కాదు, ఈ ఊరి పొలిమేరలు కూడా దాటి వచ్చేవాడు కాదు. మరేంటి వీడు ఇంట్లోకి వచ్చాడు? వీడి కొంచెం కూడా సిగ్గు శరం లేదా అని గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. అనుకున్న దానికంటే ఘనంగా ఏ విఘ్నం లేకుండా తాంబూలాలు మార్చుకున్నారు. ఉంగరాలు మార్చుకునే ఆనవాయితీ సూరజ్ వాళ్ళకి లేకపోవటంతో ఆ ఘట్టం లేకుండా అయింది. అందరూ భోజనాలకు వెళ్ళాక ఇటుక గదిలో ఊరు వెళ్ళటానికి బట్టలు సర్దుకుంటుంటే వచ్చాడు సూరజ్. అప్పుడే ప్యాకింగ్ అన్నాడు. హా, నైట్కే, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అంది. ఒక విషయం క్లియర్గా చెప్పు, మీ బావపై నీ అభిప్రాయం అన్నాడు. సదాభిప్రాయం లేదు అని ఒక్క ముక్కలో చెప్పేసింది. తనకి రావాల్సిన సమాధానం లభించినట్టు తృప్తిగా తల పంకించి ధీరజ్ కోసం వెతికాడు. అందరికీ స్వీట్ వడ్డిస్తున్న అతన్ని రమ్మని పిలిచాడు. ఆ పని వేరే వాళ్ళకి అప్పగించి, నాకు తెలుసు నన్ను కలవకుండా వెళ్ళవని అని లోలోన షెబాస్ చెప్పుకుంటూ ఆ సందడికి కాస్త దూరంగా పెరట్లోకి వెళ్లారు. అటూ ఇటు చూసి ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు సూరజ్. దేనికో అనుకున్న ధీరజ్కి చుక్కలు, చంద్రుడు, విశ్వమంతా కనిపించింది. దవడలు కదిలిపోయి పంటి నొప్పి మొదలై నోటిని అటు ఇటు కదిలించలేని పరిస్థితి కలిగింది. ఒక చేత్తో గడ్డం పట్టుకొని పళ్ళు కదిలించాడు నొప్పి భరిస్తూ. చూడటానికి బక్కోడ్లా ఉన్నాడు, వీడికి చాలా బలం ఉంది అని బుగ్గలు కొరుక్కుంటూ, ఎందుకు కొట్టావు అని గొంతులో బాధ, ఆవేశం రెండూ పలికించాడు. ఎందుకో తెలీదని ఇంకోసారి పీకాడు. రెండో చెయ్యి ఇంకో బుగ్గన పెట్టుకొని, ఏం చేశాను అని బింకం ప్రదర్శించాడు. తను చేసిన పని అతనికి తెలిసిందని తెలిసినా ఒప్పుకొని అహంకారంతో గట్టిగా ఉన్నాడు. చాలా స్మూత్గా. కోపం వస్తుందా? రాదని ఎదుటి వాళ్ళు అనుకునే విధంగా ఉండే సూరజ్లో ఈరోజు ఇంకో యాంగిల్ బయటకు వచ్చింది. చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఇతికని నా నుండి దూరం చేయాలని చేసుకునేలా చేస్తే ఐ స్వేర్ నీ శవం నదిలో తేలుతుంది అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. మార్ఫిన్ ఫొటోస్ చూసినా వీడిలో కొంచెం కూడా చలనం లేదంటే మరదల మాయలో పీకల్లోతు కూరుకుపోయాడన్నమాట. నిన్ను ఆ ఉబి నుండి బయటికి తీసుకొస్తా, కేవలం సంబంధం మాత్రమే అనుకున్నారు. ఎంతసేపు తెగదెంపులు చేసుకోవటానికి? పీటల దాకా వచ్చిన పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి. మీదెంత ఒక మాట మాత్రమే. ఈసారి అబద్ధాలతో కాదు, నేను చూపించే నిజాలతో నువ్వే దాన్ని చీకొట్టేలా చేస్తాను అని బూరెల్లా పొంగిన చెంపల సాక్షిగా పంతం పట్టాడు ధీరజ్. సూరజ్ వాళ్ళు వెళ్ళే సమయంలో ఇటుకని కూడా మాతో తీసుకెళ్ళొచ్చా అని సాంబమూర్తిని అడిగాడు. అది బాబు అని నసుకుతుంటే, వేరే ఉద్దేశం లేదండి, ఎలాగూ నైట్ సిటీ వెళ్ళాలి, అదేదో 4 గంటల ముందే వెళ్తే తప్పు లేదని మీకు ఇష్టమైతేనే పంపండి అన్నాడు. అతని మాటలకి ముగ్ధుడవుతూ అనుమతిచ్చాడు. ఇదేం విడ్డూరమని సరళ, కాంతం బుగ్గలు నొక్కుకున్నా, చెవులు కొరుక్కున్నా విని వినట్టు వదిలేశాడు సాంబమూర్తి. కాబోయే అల్లుడిపై, కూతురుపై అంత నమ్మకం ఆయనకి. ఒంటరిగా ఇటుకతో టైం స్పెండ్ చేయాలన్న సూరజ్ ఆశలపై నీళ్లు చల్లారు కజిన్స్. తన కారులో ఇటుకతో వెళ్దామని చూస్తే పోలోమంటూ వెనక సీట్ ఆక్యుపై చేశారు. వాళ్ళ వెనక నుండి చూపులతో గుచ్చుతుంటే పొడి పొడి మాటలే తప్ప పర్సనల్ లేకుండా పోయింది. హాస్టల్లో డ్రాప్ చేసి వెళ్ళాడు సూరజ్. కారు నుండి నైట్ పూట దిగిన ఇటుకని క్వశ్చన్ చేసింది వార్డెన్. అందరిలాగా అనుమానంతో కాదు, 3 సంవత్సరాల నుండి తనని చూస్తుంది ఆ చనువుతో అడిగింది. ఫియాన్సీ అంటూ ఫొటోస్ చూపించింది. కాంగ్రాట్స్ చెప్పాక రూమ్కి వెళ్ళింది. సూరజ్ ఎంగేజ్ అయ్యాక పరిచయం పెంచుకుందామన్నాడు. ఇలాంటివి ముందే ఊహించాడా? థ్యాంక్ యూ అని మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంది. అతనిపై పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడింది. ఆ తర్వాత కట్ చేస్తే రోమ్ నగరం. ఎంత ప్రయత్నించినా ఎత్లిక్ నుండి చిన్న స్టెప్ ముందుకు పడక, అటు నుండి కుదరలేదని, అన్న వదిన నుండి నరుక్కు రావాలని తండ్రిని పోరి కరణ్, కీర్తి ఎదురింట్లోకి షిఫ్ట్ అయ్యేలా చేసింది ప్రియ. మార్నింగ్ లేటుగా లేచే అలవాటున్న ఎత్నిక్ కాలేజ్కి వెళ్ళే 10 నిమిషాల ముందు బాల్కనీలోకి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ గుండెల నిండా పీల్చుకున్నాడు. హాయ్ ఎత్నిక్ అన్న పిలుపుతో కళ్ళు తెరిచి ఎదురుగా చేతులొప్పుతూ కనిపించిన ప్రియాని చూసి, ఇక్కడికి తగలబడ్డావా? యూనివర్సిటీలోనే నిన్ను భరించలేకపోతున్నా, నా కష్టాలు ఎవ్వరికీ రాకూడదు అని సూర్య భగవానునికి ఒక నమస్కారం పడేసి కనీసం ప్రియా వైపు చూడకుండా డోర్ లాక్ చేశాడు. ఎత్నిక్ తిరస్కారం ప్రియా ఈగోని దెబ్బతీసింది. ఎలాగైనా ఈరోజు కాలేజ్కి తన బైక్లో వెళ్ళాలని గట్టిగా తీర్మానించుకుంది. ఎత్నిక్ ఫ్రెష్ అయ్యి కిందికొచ్చేసరికి ప్రియా కీర్తితో కబుర్లు చెప్తుంది. ఇదేంటి సరాసరి ఇంటికే వచ్చింది అని డౌట్ పడుతూ వదిన పెట్టిన టిఫిన్ తినేసి బాయ్ చెప్తుంటే,
అప్పటిదాకా గుడ్లగుబ్బలా ఇంతింత కళ్ళేసుకొని చూసిన ప్రియ అతని వెనకే కుక్క పిల్లలా వెళ్ళింది. బైక్ స్టార్ట్ చేసి దూకించే లోపల వెనక కూర్చుని ఇప్పుడు ఓకే అంది ప్రియ. ఎందుకో తను చేసే ప్రతి పని ఇరిటేట్ తెప్పిస్తుంటే దిగు అని అరిచేశాడు. అతని మాట ప్రియపై ప్రభావం చూపకముందే యత్నిక్ వాళ్ళ డాడీ ఊర్లో లేరంట, నీతో పాటు తీసుకెళ్ళు అన్న కీర్తి మాటతో ప్రియ మనసు గాల్లో తేలితే యత్నిక్ మనసు కుతకుత ఉడికింది. ఇదంతా దీని ప్లానే అనుకుని వదిన మాట జవదాటని లక్ష్మణునిలా తలూపి విసుగుతో సరిగ్గా కూర్చో అని రైస్ చేశాడు. అతని కోపం తనకి మంచి అవకాశం ఇస్తుందని సంబరపడుతూ భుజం మీద చేయి వేసింది. సడన్ బ్రేక్తో తన కోపం దాటికి టైర్ సగం అరిగితే గుద్దుకుంటానని అనుకున్న ప్రియకి మధ్యలో బ్యాగ్ అడ్డు రావటం అసహనం, కోపం, చిరాకు పెంచేశాయి. తన ఫీలింగ్స్తో పని లేనట్టు యూనివర్సిటీలో బైక్ పార్క్ చేసి ప్రియా పిలుస్తున్నా వినిపించుకోక వెళ్తుంటే నేను వీడని నీడను నేనే అంటూ వెనకే వెళ్ళింది. యత్నిక్ ప్రియ అవాయిడ్ చేసేది అతనికి మాత్రమే తెలిసేది. చూసే కళ్ళకి మాత్రం ప్రియాని మాయ చేసి తన వెనకే తిరిగేలా ఏ మంత్రమో వేశాడని అనిపించేలా ప్రియా బిహేవియర్ ఉంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా శిశిర్ మాత్రం నమ్మలేకపోయాడు. వాళ్ళ ద్వారా వీళ్ళ సంగతులు తెలుస్తున్నా వదంతులన్నీ కొట్టి పారేశాడు. ఇప్పుడు స్వయంగా చూస్తుంటే కళ్ళు చెవులు పనిచేయటం మానేశాయి. ఇదంతా నిజమేనా లేక యత్నిక్ వేసిన ప్లాన్ అన్న అనుమానం మనసుని కమ్మేయటం ఆలస్యం. శిశిర్ డిటెక్టివ్ అవతారం ఎత్తాడు. యత్నిక్ సైలెంట్గానే ఉన్నాడు. ప్రియ మాత్రం తెగ సంతోషంగా ఉంది. అదే హుషారులో బైక్పై వచ్చిన దానికి ఇంకా 4 మసాలాలు యాడ్ చేసి అతనే తనని వదిలి ఉండలేకపోతున్నాడని, రోజు లేవగానే నన్ను చూడాలని కోరితే ఇల్లు మారామని, నేను వెళ్తానన్నా కాదు కూడదు నాతో రావాలని యూనివర్సిటీకి తీసుకొచ్చాడని, తను చేసిన పనులకి యత్నిక్ ప్రేమ కారణమని సిగ్గుపడుతూ సిగ్గు లేకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పేసింది. ఇది ప్రియ పాలిట అదృష్టమో దురదృష్టమో కానీ ఈ మాటలు వినకూడని వాళ్ళ చెవుల్లో పడి కళ్ళు, చెవులు, ముక్కుల నుండి వేడి ఆవుర్లు పొంగాయి. అదెవరో వేరే చెప్పక్కర్లేదు, శిశిర్. పడుకున్నా కూడా ప్రియ మాటలు చెవిలో మారుమోగుతున్నాయి. యత్నిక్ హ్యాపీగా ఉన్నాడంటేనే కడుపులో మంట పుడుతుంది. అసలు ఎలా పడుతుంది వాడికి? అది ప్రొఫెసర్ వాళ్ళమ్మాయి. సార్ ఎంత డీసెంట్గా ఉంటారు, ఆయన కూతురు వాడికెలా పడింది? అయినా వాడు కూడా అంత డీప్గా లవ్ చేస్తున్నాడా? ప్రేమ రసం అనేది వాడి ఒంట్లో లేదుగా, మరేలా? మేబీ ప్రియ అబద్ధం చెప్తుందా? తనకా అవసరం లేదులే. ఇలా రకరకాలుగా అవునని కాదని చచ్చిపోతూ నిద్రకి దూరమయ్యాడు. 2 రోజులు డీప్ అబ్జర్వ్ చేశాడు యత్నిక్ని. ప్రియ పక్కన కూర్చున్నా నవ్వుతూ మాట్లాడుతున్నా ఏమనలేదు. పైపెచ్చు రోజు బైక్లో వెళ్తుంటే ఖచ్చితంగా ఏదో ఉందని అది కన్ఫర్మ్ కోసం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు శిశిర్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.